अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं सफ़ा टीवी न्यूज़। मैं हूं आपका मेज़बान मोहम्मद। नाज़रीन, आइए देखते हैं आज की हमारी ये खबर। सेंट्रल जोन एसीपी वेंकटेश्वरलू ने बेगम बाजार पुलिस स्टेशन के करीब डुप्लीकेट रेगुलेटर के बारे में एक प्रेस कॉन्फ्रेंस के जरिए बताया है कि धनलक्ष्मी एजेंसी पर ओल्ड फील्ड खाना रोड के करीब एक फेक सिलेंडर रेगुलेटर बेच रहे थे, जिस पर इन्होंने रेड किया और 20 रेगुलेटर को सीज किया। 2 मुजरिम में से एक मुजरिम को पुलिस ने गिरफ्तार कर लिया है, जबकि दूसरा मुजरिम देवराज भाग गया है। दोनों मुजरिम दलचानी एजेंसीज के नाम से एक दुकान चला रहे थे। ये दोनों मुजरिमीन धोखा देकर आवाम लोग को और गैस डिस्ट्रीब्यूटर्स को भी गुमराह कर रहे थे। दिल्ली से फेक रेगुलेटर की मांग करके उसे एचपी इंडियन गैस कंपनी का रेगुलेटर को नाम देकर यहाँ पर 500 रुपये में पर हब बेचा जा रहा था। देखिए इस ताल्लुक से ये खबर सफ़ा टीवी न्यूज़ पर। ఉదయం 10 గంటల సమయంలో బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓల్డ్ ఫీల్డ్ ఖానా ఏరియాలో ఒక షాపులో ఈ నకిలీ గ్యాస్ రెగ్యులేటర్లు అమ్ముతున్నారనే ఉద్దేశం ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఇమీడియట్గా బేగం బజార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు, అదేవిధంగా తన సిబ్బంది అయినటువంటి 2 ఎస్ఐలు సాయితేజారెడ్డి, తర్వాత నరసింహ క్రైమ్ స్టాఫ్ని తీసుకొని ఇమీడియట్గా ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఒక షాప్ ఉంది, ధనలక్ష్మి ఏజెన్సీ అని ఒక హోమ్ నీడ్ షాప్ ఉంది. దాంట్లో వెళ్ళి అక్కడ వెళ్ళి వెతికితే అక్కడ దాదాపు ఒక 1000 గ్యాస్ రెగ్యులేటర్లు అక్కడ ఉన్నాయి. వాటి మీద లేబుల్స్ ఉన్నాయి, హెచ్పి గ్యాస్ లేబుల్, తర్వాత ఇండియన్ గ్యాస్ లేబుల్ అని గ్యాస్ అని లేబుల్స్ ఉన్నాయి వాటి మీద. వీటిని పరిశీలిస్తే ఇవి ఒరిజినల్ రెగ్యులేటర్ కాదు, ఇవన్నీ కూడా నకిలీ రెగ్యులేటర్లు. అయితే దీనికి సంబంధించినటువంటి షాపు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దేవరాజ్ పర్మారు, తర్వాత హిమ్మత్ పర్మారు, వీళ్ళిద్దరు బ్రదర్స్, వీళ్ళే ఆ షాపు ఓనర్స్. దీంట్లో హిమ్మత్ పర్మార్ ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. అతను పట్టుకొని విచారిస్తే ఇవి నకిలీ రెగ్యులేటర్స్, ఇవి ఒక్కొక్కటి 500 రూపాయలకు మార్కెట్లో అమ్ముతాము, సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఎక్కడి నుంచి తెప్పించారనే విషయం కూడా ఆరా తీస్తే ఇవి ఢిల్లీ నుంచి తెప్పించి ఇక్కడ కస్టమర్లకు మరి అమ్ముతూ మరి మోసం చేస్తున్నారు. ఇది ఏంటంటే ఇది ఓన్లీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ కస్టమర్లకు వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ రెగ్యులేటర్స్ ఇవ్వాలి. బట్ ఇతనికి అనాథరైజ్డ్గా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక నకిలీ గ్యాస్ రెగ్యులేటర్ని ఇతడు మార్కెట్లో అమ్ముతున్నాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి 1000 గ్యాస్ రెగ్యులేటర్లు ఏవైతే ఉన్నాయో అవి 20 కార్టన్స్లలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ 1000 గ్యాస్ రెగ్యులేటర్ నకిలీ గ్యాస్ రెగ్యులేటర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత హిమ్మత్ పర్మార్ ఎవరైతే ఉన్నారో షాప్ కీపర్, అతన్ని కూడా అదుపులో తీసుకొని కేసు నమోదు చేసుకున్నాము. ఈ కాపీరైట్ యాక్ట్ కింద, తర్వాత చీటింగ్ 420 486 ఐపీసీ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇంకొక ఓనర్ దేవరాజ్ పర్మార్ అని అతను పరారులో ఉన్నాడు, అతను కూడా త్వరలో హ్యాండిల్ చేస్తాము. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాము.
ఇవి 1000 ఉంటాయి కాబట్టి దీనికి మార్కెట్లో 500 అట్లా అమ్ముతూ ఉన్నారు. దాదాపు 5 లక్షల వర్తు ఈ రెగ్యులేటర్కి సంబంధించి ఉంటుంది. వీళ్ళందరూ ప్రీవియస్ కేసులు ఏమైనా ఉన్నాయా సార్? जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल डॉक्टर मीर जवाद जार खान सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन बोन फ्रैक्चर जॉइंट रिप्लेसमेंट हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।